హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల పండగ సందడి ప్రారంభమైంది. ఈ నెల 30న మొదట బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి. 30న ఎల్లమ్మ తల్లికి ఎదురుకోళ్లతో పండగ ప్రారంభమవుతుంది. జూలై 1న కళ్యాణం, 2న ఊరేగింపు వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక బోనాల పండగకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానుండటంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బోనాల పండగ ఏర్పాట్లపై మా ప్రతినిధి అరవింద్ మరింత సమాచారం ఇస్తారు. ఇప్పటికే ఆషాఢ మాస బోనాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగినాయి. భక్తులు కూడా ఇప్పటికే తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోనికి భక్తులు కూడా వస్తున్నారు. మనతోని ఆలయానికి సంబంధించిన ఈవో గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, బల్కంపేట ఎల్లమ్మ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఎల్లమ్మ కళ్యాణోత్సవం పురస్కరించుకొని 2 దఫాలుగా వివిధ శాఖల అధికారులతోటి గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన, అలాగే మేయర్ గజ్వేల మేయర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారి సమక్షంలో వివిధ శాఖల అధికారులను పిలిపించి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం అనేది గతంలో చేసిన ఏర్పాట్ల విషయమై గత అనుభవాలను బేరీజు చేసుకుంటూ ఈ సంవత్సరం ఏర్పాటు చేసే విషయంలో వాళ్ళ ద్వారా సమాచారం సేకరిస్తూ ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఏర్పాటు చేయాలని వాళ్ళు సూచించారు. వాళ్ళు సూచించిన మేరకు వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మనకు 30వ తారీఖు నుండి మొదలవుతున్నాయి. 30వ తారీఖు ఎదుర్కోలు సాయంత్రము, సోమవారము, మంగళవారం అమ్మవారి కళ్యాణము, 1వ తారీఖు రథోత్సవం సాయంకాలం. దీని విషయంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయి. దేవస్థానం తరఫున కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులకు, వయోవృద్ధులకు, చిన్నపిల్లలకు, తర్వాత డిజేబుల్ పర్సన్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా శీఘ్ర దర్శనం ఏర్పాటుకై మేము ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకు కూడా బ్యారికేడింగు, ఇంకా ఉచిత ప్రసాదంకు అర్ధనపు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మంచినీటి వసతి, మిగతా వివిధ స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మజ్జిగ ఇస్తారు కొంతమంది, మిగతా వాళ్ళ ద్వారా కూడా మేము యథావిధిగా తీసుకుంటాం, వాళ్ళ సేవలు తీసుకుంటాం. ఏదైతే సీసీ కెమెరా పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది అంటే, గతంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కొంచెం అడపదడపగా కొన్ని దొంగ వాళ్ళు వచ్చి స్నాచింగ్ జరిగింది. సో ఈసారి అలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా పకడ్బందీగా? గత సంవత్సరం 63 కెమెరాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి పోలీస్ శాఖ వాళ్ళు 100 కెమెరాలతో కావాలని చెప్పి మాకు ఇండెంట్ ఇచ్చారు. దానికి మేము సన్నద్ధమే మేము ఏర్పాటు చేస్తున్నాం. 100 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి అవాంఛన జరిగినా టైం టు టైం మనకు ఏది జరిగినా వీక్షించే విధంగా మేము టీవీలు కూడా 3 ఏర్పాటు చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? అంటే దీనికి దాతలే ఉన్నారా, లేకపోతే గవర్నమెంట్ ఫండ్ అలొకేట్ చేసేదా? దాతల ద్వారానే కార్యక్రమం జరుగుతుంది. దీని గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన హైదరాబాద్ మన ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అధినేత్రి నీతూ అంబానీ మేడం ప్రతి సంవత్సరం ఇక్కడ ఐపీఎల్ మన హైదరాబాద్లో జరిగే ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్కి ముందస్తుగా ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని మ్యాచ్ తిలకించడానికి అక్కడ ఆమె వెళ్ళి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరము ఆమెకు బదులు వాళ్ళ మా అమ్మగారు వచ్చారు, మాతృమూర్తి గారు వచ్చారు. ఆమెకు దేవస్థానం తరఫున యాజమాన్య చైర్మన్ గారు, మిగతా వివిధ అధికారులు ఏదైనా తోడ్పాటు అందించగలిగిన, ధ్యాన అభివృద్ధికి ఏదైనా తోడ్పాటు అందించగలిగిన కోరినారు. దానికి వారు ఇక్కడ నుండి వెళ్ళేసి వాళ్ళ కూతురుతో మాట్లాడి మాకు ₹1,00,00,000 అకౌంట్ ట్రాన్స్ఫర్, దేవస్థానం పేరు మీద అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పంపించినారు. దాన్ని ప్రత్యేకంగా అన్నదానంకే వాడుకోవాలని చెప్పి చెప్పారు. అదేవిధంగా మేము అదేదైతే ₹1,00,00,000 దాన్ని FD రూపకంగా బాండ్ తీసుకొని దేవస్థాన సంరక్షణ చేస్తూ వచ్చే మన ఇంట్రెస్ట్ తోటి అన్నదానం ఇప్పుడు ఇస్తున్న జనరల్గా జరుగుతుంది. ఇంకా సంఖ్య పెంచేసి ఇంకా మెరుగైన భోజన వసతి ఏర్పాటు చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ప్రధానంగా ట్రాఫిక్ అంశం అయితే ఈ ఏరియాలో, ఈ చుట్టుపక్కల చూసుకుంటే ట్రాఫిక్ కీలకంగా ఇబ్బంది పడతారు జనం. దానికి ఏ విధంగా పోలీస్ శాఖ వారితో సహాయం తీసుకొని ఏ విధంగా చేస్తున్నారు? ఈసారి కొద్దిగా ఈ ట్రాఫిక్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లు కొద్దిగా పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఒక 100 మీటర్లు అట్లా ఎంట్రీ పాయింట్ని, ఎగ్జిట్ పాయింట్ని కొద్దిగా దూరం పెంచడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు కూడా ట్రాఫిక్ వాళ్ళు కూడా డైవర్షన్కి కూడా వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తారు, దాని ప్రకారం నడుచుకుంటాం. ఈసారి గతంలో కంటే ఈసారి అత్యధికంగా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. సో వారికి అందరికీ ఉచిత భోజనం ఏర్పాట్లు కానీ, మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు ఏమని తీసుకుంటారు, ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తారు?
ఇప్పుడు దేవస్థానం తరఫున మేము కూడా 2వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం పెడతాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల వాళ్ళు కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. భోజనానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మహిళలకు ప్రధానంగా మహిళలకు శౌచాలయం కానీ ఇతరత్ర వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం సూచించారు మనకు కలెక్టర్ మేడం గారు, మిగతా అధికారులు కూడా సూచించారు. దాని విషయంలో మొబైల్ టాయిలెట్స్ అది కూడా ఏర్పాటు చేయడానికి మేము సన్నద్ధం. చివరిగా రాష్ట్ర ప్రజలకు బల్కమ్మ ఎల్లమ్మ దేవస్థానం గురించి మరియు ఇక్కడ ఉండే అన్ని పరిసర ప్రాంతాల వరకు ఏం తెలియజేస్తారు? ఇక మనకు ఒకటి నానుడైతున్నది సర్వే జన సుఖినో భవంతని. ఈసారి కూడా అమ్మవారు మనకు అందరిని కూడా చల్లగా కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఏదైతే చూసుకుంటే ఆలయ ఈవో గారితో మాట్లాడామో వారి పూర్తి వివరాలు తెలియజేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సేవా కార్యక్రమం ద్వారా అన్నదానం కూడా జరుగుతుంది. మరియు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా ప్రతి ఒక్కటి కూడా పోలీస్ శాఖతో సంబంధించి మరియు వివిధ అధికారులతో సంబంధించి సమీక్షించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇది జరుగుతుందని ఇప్పటికే మనకు ఈవో అధికారి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ బాలుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.